Next problem from trigonometry ICSE syllabus. So 13 sin A is equal to 12 అలా ఇచ్చారు. Find secant A minus tan A. రెండవది 1 by cos square A minus tan square A అడుగుతున్నారు వాళ్ళు. సో ముందుగా సొల్యూషన్ గివెన్ ఇన్ఫర్మేషన్ 13 sin A is equal to 12. So from this you can write sin A as 12 by 13. So let us take one right angle triangle. సో ఇవన్నీ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తుంటాం. సో ద ట్రయాంగిల్ ఈజ్ ఏబిసి అండ్ రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ ద యాంగిల్ బి. ఓకే, సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అంటే మధ్యలో ఉండేది యాంగిల్ అవుతుంది 90 degrees. ఓకే, సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి సైన్ రేషియో ఏంటి? వాట్ ఈస్ ద రేషియో ఫర్ సైన్? ఓకే, పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. ఓకే, సో ఇక్కడ ఏ అని ఉంది కదా, సో మనం ఇది మన యాంగిల్, సో దీన్ని మనం యాంగిల్ ఏగా తీసుకుంటాం మనం. ఓకే, సో ఇక్కడ మనం యాంగిల్ని కన్సిడర్ చేస్తున్నాం. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్, దిస్ ఈజ్ ద సైడ్ ఆపోజిట్ టు దిస్ యాంగిల్. సో దిస్ సైడ్ కెన్ బి ట్రీట్ యాజ్ పర్పెండిక్యులర్. The side opposite to the angle, acute angle, is called as perpendicular, and the side adjacent to the acute angle is called base. So this is base, and this is the longest side which is opposite to right angle. So it is always hypotenuse. Okay, hypo simply. Okay, so sin A means since it is ratio, ఇది రేషియో కదా, ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. సో రేషియోని రేషియోగానే మనం ట్రీట్ చేసుకోవాలి. సో పర్పెండిక్యులరు హైపోటెన్యూస్, సో దీన్ని మనం సమ్ 12xగా హైపోటెన్యూస్ని 13xగా ట్రీట్ చేసుకోవాలి. సో ఇది ఒక రేషియో, ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు కాబట్టి మనం ఆ విధంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. వీ హ్యావ్ టు ఫైండ్ ద బేస్. ఓకే, సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పైథాగరస్ థియరం? ద స్క్వేర్ ఆన్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద sum of the squares of the adjacent sides. Okay, so AC square means 13x whole square. AB square, we have to find this. BC square 12x whole square. So 13 square means 169x square, that is equal to AB square. 12x whole square means 144x square. ఓకే, సో ఇది లెఫ్ట్ సైడ్ వస్తే 169x square మైనస్ 144x square విచ్ ఈస్ ఏబీ స్క్వేర్. సో 169లో 144 మైనస్ చేస్తే మనకి ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25x square, అండ్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 5x హోల్ స్క్వేర్. సో రెండింటికి స్క్వేర్ రిమూవ్ చేసినట్లయితే, సో బై ఎలిమినేటింగ్ స్క్వేర్ వీ గెట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 5x. సో నౌ వీ హ్యావ్ ఆల్ ద సైడ్స్. సో మన దగ్గర అన్ని సైడ్స్ ఉన్నాయి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించి. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ secant A minus tan A. సో secant A minus tan A. So what is the ratio for secant? It is hypotenuse by base. Hypotenuse by base. That means 13x by 5x. Secant యొక్క రేషియో ఎలా ఉంటుంది? హైపోటెన్యూస్ బై బేస్. ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ కాస్. tan రేషియో ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ బై బేస్. ఓకే, 12x మైనస్ 12x బై 5x. సో 5x అనేది మనకి LCM 13x minus 12x. So x by 5x, so it is equal to 1 by 5. Okay, so that is the value of secant A minus tan A. Next, second one, 1 by cos square A minus tan square A. So 1 by cos square A. What is the ratio for cos? So it is nothing but base by perpendicular, 5x by 13x. 5x by 13x whole square.
Okay, base by hypotenuse. Okay, so 5x by 13x whole square minus tan square a. So what is the ratio for tan? Perpendicular by base, 12x by 5x. సో దీనికి కూడా మనకి స్క్వేర్ ఉంది. ఓకే, సో ఇక్కడ 13x హోల్ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి వచ్చేస్తుంది. సో ఇట్ బికమ్ లైక్ దిస్, 13x by 5x whole square minus 12x by 5x whole square. సో ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ వచ్చేసి 13 స్క్వేర్ 169, 5 square 25, minus 12 square 144, 5 square 25. 25 is the LCM. 169 minus 144. So which is equal to 25 by 25 cancel, we get 1. Okay. So finally 1 by cos square a minus tan square a is equal to 1. Okay. Thank you.